మంచిది. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే, తరువాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగు సెలవిచ్చెను, దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, భక్తుడైనటువంటి దావీదు సర్వ సమాజం ఎదుట మాట్లాడిన ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట, ఈ పని బహు గొప్పది, ఈ పని బహు గొప్పది. ఏంటి ఆ పని? గొప్ప పని అని అంటే, దేవునికి ఒక ఆలయమును నిర్మించుట, దేవునికి ఆలయమును నిర్మించుట. దేవుని యొక్క ఉద్దేశములు కానీ, దేవుని యొక్క తలంపులు కానీ, ఉద్దేశములు కానీ చాలా విచిత్రంగా ఉంటాయి. దేవుడు కోరుకున్నటువంటి మనుషుడు దావీదు కాదట, దేవుడు కోరుకున్నటువంటి మనుషుడు సొలొమోను. మందిరమును నిర్మించడానికి దేవుని చేత కోరబడినటువంటి వాడు. 28వ అధ్యాయాన్ని ఒకసారి గమనించండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము 10వ వచనాన్ని గమనిస్తే, పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనసుకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగింపుము. అదే మాట మరలా ఒకసారి 5వ వచనం కూడా చూడండి. యెహోవా నాకు అనేక మంది కుమారులను దయచేసి ఉన్నాడు, అయితే ఇశ్రాయేలీల పైన యెహోవా రాజ్య సింహాసనం మీద కూర్చుండుటకు ఆయన నా కుమారులందరిలో సొలొమోనును కోరుకొని ఆయన నాతో ఇలాగు సెలవిచ్చను. ఏర్పరచుకున్నాడు, దేవుడు కోరుకున్నాడు. దావీదుకు అంతమంది బిడ్డలున్నా కూడా మందిరము కొరకు దేవుడు సొలొమోనును ఏర్పరచుకున్నాడు, సింహాసనము కొరకు దేవుడు సొలొమోనును ఏర్పరచుకున్నాడు. కానీ సొలొమోను ఎట్లున్నాడనంటే, నా కుమారుడు లేత ప్రాయము కలిగినటువంటి వాడు, చాలా చిన్నోడట. ఇంకా వయసు రాలే, అంత గొప్ప వయసు ఏం రాలే, యవనస్తుడు కూడా కాలే. చిన్న వయసులో ఉండగానే దేవుడు పెట్టిన బాధ్యత చాలా గొప్పదిగా ఉంది. దావీదు అంటాడు, ఆ సర్వ సమాజం ఎదుట నిలవబడి ఈ చక్కని మాట అంటున్నాడు, ఈ పని బహు గొప్పది. కట్టబోవు మందిరము మనుషుని కాదు, దేవునికి కడుతున్నారు కాబట్టి ఈ పని గొప్పది. పని ఏమో చాలా గొప్పది, పని చేస్తున్నవాడు మాత్రం లేత ప్రాయము కలిగినటువంటి వాడు, చిన్నవాడు. ప్రభువుకు ప్రార్థన చేస్తూ అంటున్నాడు, సహాయము చేయాలి. అయితే చక్కని మందిరం అంటే అంత చక్కని మందిరం అది. దేవుని యొక్క కార్యాలు కొన్ని విచిత్రాలు ఉంటాయి. ఏంటి ఆ విచిత్రాలు అంటే, చెడ్డ పనిని దేవుడు చేయొద్దని చెప్తే పెద్దగా ఆశ్చర్యం ఏమి లేదు, చెడ్డ పనులు చేయొద్దని చెప్తే పెద్దగా ఆశ్చర్యం లేదు. కానీ విచిత్రంగా దేవుడు కొన్నిసార్లు మంచి పని అని దేవుడే సెలవిచ్చి కూడా దాన్ని ఏమంటాడనంటే, ఆ పని నీవు చేయవద్దు అంటాడట. కొన్నిసార్లు మనం ఏదైనా పని చేయొద్దన్నాం అనుకో, మనం ఏమంటామనంటే, ఎందుకు చేయొద్దు అని ఒక ప్రశ్న వేస్తాం. దేవునికి మందిరం కట్టడం మంచి పని కాదా అండి? చాలా చక్కని పని. అంత మంచి పని అయినా కూడా దేవుడు ఏమంటుండో తెలుసా, నీవు ఆ మందిరమును కట్టొద్దట. మంచి తాత్పర్యమే. మొదటి రాజుల గ్రంథము 5వ అధ్యాయాన్ని మీరు ఒకసారి గమనిస్తే, మొదటి రాజుల గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం చూడండి. కాబట్టి నీ సింహాసనము మీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు నీ కుమారుడు నా నామ ఘనతకు మందిరము కట్టించునని యెహోవా నా తండ్రి అయిన దావీదు సెలవిచ్చినట్లు, నా దేవుడైన యెహోవా నామ ఘనతకు మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశము గలవాడనై ఉన్నాను. చక్కని ఉద్దేశం ఉందట, కట్టాలని ఆశ ఉందట. అయినా కూడా దేవుడు అంటాడు దావీదును, అది మంచి పని అయినను నువ్వు దానిని కట్టించకూడదు. ఎందుకంటే నీ చేతులు రక్తము చేత నింపబడ్డ. మంచి తాత్పర్యమే. మందిరాన్ని కట్టడం మంచి కానేమో, కానీ అది నువ్వు చేయొద్దు. నేను ఏర్పరచుకున్నవాడు సొలొమోను. ఇక ఆ మందిరానికి వాడబడినటువంటి అంశాలు చూడాలి. అందులో బంగారం చాలా విస్తారంగా వాడబడింది, దేవదారు సరళపు మ్రాణుల చేత అది కట్టబడింది. ఇక బంగారము వెండి ఆ విస్తారమైనటువంటి అంశం అంతా ఈ మొదటి దినవృత్తాంతం 28వ అధ్యాయంలో ఎంత సమకూర్చబడింది, ఎంత విస్తారముగా జనులు ఇచ్చారు. ఆ ఇచ్చినటువంటి వస్తువులన్నిటి చేత ఒక అలంకారమైనటువంటి, అతిశయాస్పదమైనటువంటి, చెప్పుకోదగినటువంటి ఒక చక్కని మందిరాన్ని సొలొమోను కట్టించాడు. గొప్ప పనిని కూడా సొలొమోను ఏం చేశాడు? ఇప్పుడు చేసేసాడు. చరిత్రలో నిలిచిపోయాడు. చాలా చక్కగా ఉంది అక్కడ దాకా చరిత్ర అంతా కూడా. కానీ విచిత్రం ఏంటంటే, అంత గొప్ప మందిరాన్ని కట్టించినటువంటి సొలొమోను, దేవునికి చెప్పుకోదగ్గ మందిరాన్ని కట్టించినటువంటి సొలొమోను కట్టించాడు, కానీ తన దేహమును దేవునికి ఒక చక్కని మందిరంలాగా మలుచుకోలేకపోయాడు. అసలు ఎంత గొప్ప మందిరాన్ని కట్టించిన ప్రయోజనం ఏంటా అని అడుగుతున్నా. అసలు కట్టించావు, ఎలా ఉండాలో తెలుసా? కట్టించేటప్పుడు మొదటి దినవృత్తాంతములు అంటాడు 29వ అధ్యాయంలోనే, ఆ కట్టబోతున్నటువంటి వ్యక్తి ఎట్లుండాలని అంటే నిర్దోషమైన హృదయం ఉండాలట. 19 చూడండి,
నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను, నీ శాసనములను, నీ కట్టడములను గైకొనుచు వాటన్నిటిని అనుసరించున్నట్లును నేను కట్టదలసిన ఈ ఆలయమును కట్టించుటకు అతనికి నిర్దోషమైన హృదయము దయచే. చక్కని భక్తితో చేశాడు, మంచి మనసుతో చేశాడు, దేవుడిచ్చినప్పుడు ఆజ్ఞల చొప్పున చేశాడు, తండ్రి సిద్ధపరిచిన సమస్తాన్ని బట్టి చేశాడు. బంగారము, వెండి, ఇత్తడి, మిక్కిలి, వెలగల రాళ్ళు, దేవదారపు మానులు, సరళపు మ్రానులు, వీటన్నిటి చేత ఆ పనిని ప్రారంభించాడు. లేత ప్రాయములోనే దేవుని యొక్క సహాయం చేత పనిని కూడా ఏం చేశాడట, ముగింపులోనికి తీసుకుని వచ్చాడు. చక్కని ప్రార్థన చేశాడు. దేవుని యొక్క అగ్ని ఆకాశం నుంచి దిగి వచ్చింది. అప్పగించిన పని అయిపోయిందని అనుకుంటాను, కానీ విచిత్రం ఏంటంటే అంత గొప్ప మందిరాన్ని కట్టించడానికి ప్రయాసపడిన సొలొమోను తన దేహమును దేవునికి ఒక చక్కని మందిరంలాగా కట్టుకోకపోయాడని చెప్తున్నాను. తనను తాను కట్టుకోలేకపోయాడు. అసలు మందిరము అనగానే ఈ నిర్మించబడినటువంటి కట్టడం కాదు. మందిరం అంటే 3 ప్రాముఖ్యమైనటువంటి నిర్వచనాలు ఉన్నాయి. సంఘమే దేవునికి ఒక మందిరం అని చెప్తున్నా. అసలు 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో జీవము గల దేవుని సంఘములు అనగా జీవము గల దేవుని మందిరములు అనే మాట మనకు అక్కడ కనిపిస్తుంది. సంఘము అంటే దేవుని మందిరము, దేవుని మందిరం, దేవుడు అక్కడ నివసిస్తాడు. మందిరానికి ఉన్నటువంటి పేరు సంఘము అని కూడా చెప్పొచ్చు. సంఘము అనేది దేవునికి ఒక ఆలయము. 2 ఈ విశ్వాసులందరి సమూహమే దేవునికి ఒక ఆలయము అని చెప్తున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఒకసారి మీరు గమనించినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయములో 16వ వచనం చూడండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. మీరు అందరిని కలిపి మాట్లాడుతున్నటువంటి మాట, మీరు దేవుని ఆలయం. సంఘము అంటే దేవుని ఆలయం, మనమే దేవుని ఆలయం. ఇంకొక మాట ఏమంటాడంటే 6వ అధ్యాయంలోకి వస్తే అసలు మీరు ఒక్కరిని బట్టి అంటున్నటువంటి మాట చూడండి. ఇప్పుడు 6:19లో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరు ఎరుగరా. మీరు ఎరుగరు. ఇప్పుడు ఆలయం ఎవరని అంటే నీవే దేవునికి ఒక ఆలయము అని చెప్తున్నా. వ్యక్తిగతంగా నీవు దేవునికి ఒక మందిరం కావాలి. ఈ మందిరము కావాలంటే సొలొమోను మందిరాన్ని కట్టించినప్పుడు ఏ విలువైనవి వాడాడో వాటన్నిటి చేత అలంకరించబడ్డ మందిరములాగా నీ దేహమును దేవునికి నీ ఒక మందిరంలాగా మలుచుకోవాలి. చాలా చెడిపోయాడని చెప్తున్నాం. సొలొమోను తర్వాత చేసినటువంటి పనులను చూస్తే అంత గొప్ప మందిరాన్ని కట్టించి తన బ్రతుకును నిలుపుకోలేకపోయాడు, తన బ్రతుకును కట్టుకోలేకపోయాడు. చిన్న ప్రాయంలోనే మంచి కార్యం చేశాడు, కానీ ఎదుగుతున్నటువంటి క్రమములో ఎన్నో విగ్రహారాధమైనటువంటి కార్యాలు చేసి కామాతురత వల్ల అనేక మందిని వివాహము చేసుకొని దేవుని పరిశుద్ధ సంకల్పం నుంచి తప్పిపోయి దేవునికి ఒక దూరస్తుడిగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సొలొమోను కంటే ఇప్పుడు గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని బైబిల్ చెప్తుంది. అంత గొప్ప మందిరాన్ని కట్టించే సామర్థ్యం నీకు లేకపోవచ్చు. ఏం చేసుకోవాలి తెలుసా? అంత గొప్ప మందిరాన్ని కట్టించకపోయినా ఏం చేయాలంటే నీ దేహమును దేవునికి ఒక చక్కని మందిరంలాగా మార్చుకోగలగాలి. అది జరిగితే చాలా గొప్ప కార్యం చేసినట్టు లెక్క అని చెప్తున్నా. అసలు యుగయుగాలు నిలిచిపోయేటువంటి కార్యం అవుతుంది. నీ దేహము దేవునికి ఒక ఆలయములాగా మలచాలి అంటే ఏం చేయాలి? మరి మందిరాలు ఉండేటువంటి కొన్ని లక్షణాలు ఉంటాయి. బైబిల్ చెప్తుంది పరిశుద్ధతే నీ మందిరమునకు అలంకారము అని అన్నాడు. అంతే. ఇప్పుడు ఈ దేహము దేవుని ఆలయంలాగా కట్టబడాలి అంటే చక్కగా అలంకరించుకుంటే సరిపోదు, కొత్త బట్టలు కట్టుకున్నా సరిపోదు, ఇంకేదో కార్యాలు చేసినా సరిపోదు. కానీ ఈ దేహము దేవునికి ఆలయము కావాలనంటే అందులో ఉండాల్సింది ఏంటంటే పరిశుద్ధత అనేది ఉండాలి, చక్కని భక్తి జీవితం అనేది ఉండాలి, ప్రభుకి ఇష్టమైనటువంటి ప్రార్థన ఉండాలి, దేవుడికి ఇష్టమైనటువంటి వాక్య ధ్యానం అక్కడ కనిపించాలి, పరిశుద్ధమైన దానితో నువ్వు సహవాసం చేయాలి. ఈ దేహాన్ని నువ్వు అట్లా దేవునికి కట్టుకోవాలి. ఆ పరిశుద్ధమైన దాంట్లో భాగంగా ప్రార్థన అనేది పరిశుద్ధమైనటువంటి తంతది. వాక్యము అంటే అది పరిశుద్ధ గ్రంథం అనే పేరు పెట్టిన వాక్యం కూడా పరిశుద్ధమైనది. వీటితో పాటు నీ బ్రతుకును పరిశుద్ధతలో స్థిరపరచుకోవాలనంటే పరిశుద్ధమైన దాన్ని నువ్వు భుజించాలి అని చెప్తున్నా. ఆలయములో ఎన్ని వస్తువులు అయితే ఉంటాయో ఆ వస్తువులన్నీ నీ బ్రతుకులో కనిపించాలి. ఆలయములో సముఖపు రొట్టెల బల్ల ఉంటుంది. ఇప్పుడు నువ్వు కూడా దేవునికి ఆలయం అన్నప్పుడు నీలో కూడా ఏముండాలా? సముఖపు రొట్టెల బల్లా కనిపించాలి. ఆలయములో బలిపీఠం ఉంది. నీవు దేవునికి ఆలయం అన్నప్పుడు నీకు కూడా ఒక బలిపీఠం ఉండాలి. శిలువే మనందరికీ బలిపీఠం. హెబ్రీ పత్రిక 13 అంటాడు మనందరికీ ఒక బలిపీఠం ఉన్నది. బలిపీఠం మీద బలి పశువు కాలిపోతుంది, ప్రాణం ఇస్తుంది కదా. అట్లనే మనందరి కొరకు కలువరిలో క్రీస్తు ప్రాణం ఇచ్చాడు కాబట్టి ఆ శిలువే మనకొక బలిపీఠం. ఎప్పుడు శిలువ నీ హృదయంలో ఉండాలి. సముఖపు రొట్టెల బల్లా ఉండాలి.
వాటితో పాటుగా దీప వృక్షం ఉండాలి, ధూప వేదిక ఉండాలి. వీటన్నిటితో పాటు ఆ మందసములు ఉన్నటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి ఘట్టంలో భాగంగా పరిశుద్ధత అనేది ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. దైవ సంబంధమైన ప్రతి కార్యము, ఆలయంలో జరుగుతున్న ప్రతి కార్యము నీలో నాలో కనిపించాలి అంటే ఆ పరిశుద్ధమైన దానిలో భాగంగా మనం చెప్పుకోవాలంటే పరిశుద్ధమైన దానిని మనం భుజించాలి కూడా. కొరింథీ పత్రిక 11 పౌలు ఒక చక్కని మాట అంటాడు, దానిని విరిచి అంటాడు. అంతే, ఏమంటాడు? ఇది దానిని విరిచి ఇది నా శరీరము, ఇది నా శరీరం. ఏం విరవబడ్డది? ఇప్పుడు శరీరము విరవబడింది. ఆ విరవబడిన శరీరం ఎట్లాంటిదో తెలుసా? ఆది యందు ఉన్నటువంటి వాక్యం అన్నమాట. ఆయన శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చి 33.5 సంవత్సరాలు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి అప్పుడు విరవబడ్డ శరీరం అది. శోధించబడ్డ శరీరమే కానీ పాపము చేయని శరీరం. కొరింథీయులకు రాసిన పత్రిక మీరు ఒకసారి ఆ మాట ఒకసారి చూడండి. 11వ అధ్యాయంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:24, దానిని విరిచి ఇది మీ కొరకైనా నా శరీరము అని చెప్పబడ్డది. ఏంటి అదనంటే అది విరవబడ్డ శరీరం. ఎట్లాంటి శరీరం అనంటే యేసుప్రభు ఒక మాట అంటాడు, జన సమూహములు వచ్చినప్పుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును. పుట్టినది మొదలుకొని పాపము లేకుండా తన బ్రతుకంతటిని కూడా పరిశుద్ధతలోనికి కాపాడుకుంటూ వచ్చాడు. అట్లా అన్నప్పుడు మనం అనొచ్చు, శోధనలు ఏమి రాలేదా అని అడిగితే శోధనలు రాక కాదండి. యేసుప్రభు ఎన్ని శోధనలు అనుభవించాడంటే అదే దేహంతో. 2వ అధ్యాయాన్ని ఒకసారి మీరు గమనించండి. ఏ దేహము నీ కొరకు ఇప్పుడు విరవబడుతుందనంటే పరిశుద్ధమైనటువంటి దేహము విరవబడుతుంది. రెండోది 4వ అధ్యాయం చూడండి. మొట్టమొదటిగా 4వ అధ్యాయము 15వ వచనం, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మనవలే శోధించబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండను. శోధించబడ్డాడు. శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, పాపం చేసే అవకాశాలు వచ్చినాయి, కానీ వాటన్నిటిలో కూడా శోధించబడినను అతడు పాపము లేనివాడిగా ఉన్నాడు. తనను తాను కట్టుకోగలిగాడు, శోధనను జయించగలిగాడు, పాపము నుంచి దూరంగా వెళ్ళిపోవటానికి ప్రభు కృప చూపించాడు. మన వల్లనే సమస్త విషయాలలో, ఆకలి అంటే తెలుసు, నిద్ర అంటే తెలుసు, పాపం అంటే తెలుసు, వాటన్నిటిలో విస్తారంగా శోధించబడ్డా కూడా ఆ దేహంతో ఏం జరగలేదట? పాపము జరగలేదు. ఇప్పుడు 2వ అధ్యాయం కూడా ఒకసారి గమనిస్తే 18లో అంటాడు, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. విరవబడుతున్న దేహము 33.5 సంవత్సరాల పరిశుద్ధ దేహము అని చెప్తాను. ఆ దేహం ఇప్పుడు ఏమైపోయిందట? విరవబడింది. ఇప్పుడు దాన్ని ఎవరు భుజించాలి అని అంటే ఆ పరిశుద్ధమైనటువంటి దేహాన్ని భుజించడానికి నీకు ఉండాల్సినటువంటి అర్హత కూడా ఏంటంటే పరిశుద్ధతే అని చెప్తున్నా. ఎవరు భుజించాలంటే పరిశుద్ధుడైన వాడే ఆ విందుకు యోగ్యుడవుతాడు. విరవబడ్డది కదా, అది పరిశుద్ధము కాబట్టి నీవు కూడా ఏం చేయాలంటే యోగ్యముగా ఆయన బల్లలో పాలు పొందాలి. యోగ్యంగా పాలు పొందడం అని అంటే మనల్ని మనం కొంతసేపు ఏం చేసుకోవాలంటే పరీక్షించుకోవాలి. అయోగ్యంగా పాలు పొందకుండా పరిశుద్ధమైన శరీరమేగా. యేసుప్రభు ఏదైనా తోటలోకి అద్భుతం చేసాడు. మొట్టమొదట మట్టిని తీసుకొని దేవుడు ఏం చేశాడంటే ఆదాముగా మార్చిండట. ఒక మట్టి బొమ్మ. సృష్టిని మొత్తాన్ని మాటతో చెప్పినటువంటి దేవుడు కలుగును గాక అంటే కలిగిన సమస్త సృష్టి కనబడుతుంది కదా. లెట్ దేర్ బి ఎ లైట్ అంటాడంటే 1:3లో వెలుగు కలుగును గాక అనగానే వెలుగు కలిగిందట. ఒక దినమైంది, 2వ దినమైంది, ఎన్ని కలుగుతున్నాయి కానీ 6వ దినంకి వచ్చేసరికి దేవాతి దేవుడు ఆకాశ మహాకాశాలన్నిటిని దాటి మట్టి మనిషి దగ్గరకు వచ్చి, మట్టి లోకంలోకి వచ్చి ఆ మట్టి అంతటిని కుమ్మరు వాడు పని చేసినట్లుగా మట్టి అంతటితో ఒక ముద్దును చేసి ఆ ముద్దకు ఒక రూపాన్ని ఇచ్చి ఆ రూపపు యొక్క నాసిక రంధ్రాలలో దేవుడు జీవవాయును ఊదినప్పుడు నరుడు ఏమైపోయిందంటే జీవ ఆత్మాయను. మట్టి కాదు, ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది, మారిపోయింది. మట్టి నరునిగా మార్చబడింది, జీవము కలిగినటువంటి నరునిగా, జీవాత్మగా మార్చబడింది. ఏదేనులో దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బోలిందే దేవుని సంఘములో కూడా ప్రతి పునరుద్ధానం జరుగుతుంది. ఏంటో తెలుసు అది. అప్పుడు మట్టిని ఆదాముగా మార్చినటువంటి దేవుని మనం చూస్తున్నాం. ఇప్పుడు మన చేతిలో ఒక రొట్టె ఉంటుంది, అంతే. ఈ రొట్టె ఏమైపోద్దంటే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు నజరేయుడైన యేసు యొక్క దేహముగా మార్చబడుతుందని నమ్మాలి అని చెప్తున్నా. కొంతమంది అయితే ఏం ఆలోచన లేకుండా తినేస్తూ ఉన్నారు. ఇంకా విచిత్రం అది. ఇంకా చేసే పని ఏందో కొద్దిగా జాగ్రత్తగా తెలుసుకొని చూడాలి, జాగ్రత్తగా తెలుసుకొని చెయ్యాలి. ఆ రొట్టెని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో సంఘం అంతటా కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమైందంటే నీ కొరకు నా కొరకు 33.5 సంవత్సరాలు శోధించబడిన దేహం అది, శ్రమ పొందిన దేహం అది, పరిశుద్ధమైన దేహం అది, పాపం లేని దేహం అది.
అటువంటి చక్కని దేహం ఈరోజు ఏమైపోతుందంటే ఆ రొట్టె క్రీస్తు యొక్క దేహములాగా మార్చబడి విరవబడుతుంది. ఆ పరిశుద్ధమైన దేహాన్ని భుజించాలంటే ఒకసారి నిన్ను నువ్వు విమర్శించుకోవాలి. నేను దీనికి యోగ్యుడునా కాదా అని కొద్దిసేపు పరిశీలన చేసుకొని, ఆ పరిశీలనలో నీకు జ్ఞాపకం వచ్చిన ప్రతి పాపాన్ని ఏం చేయాలంటే ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధతను ధరించుకొని అప్పుడు ప్రభు యొక్క విందుశాలలోనికి పోవటానికి ధైర్యము చేయాలి. అంతేగాని ఏమరపాటుగా తినొద్దు. రెండోది, అసలు అది ప్రభు శరీరం అని నమ్మకుండా తినొద్దు. అసలు ఇది నా శరీరం అని ప్రభు అంతగానో గట్టిగా నొక్కి చెప్తున్న మాట ఏంటంటే, ఈ పరిశుద్ధమైన దేహాన్ని మీరు భుజిస్తే మీరును అట్టి పరిశుద్ధతలోనికి వెళ్ళటానికి అవకాశం కలుగుతుంది. దేహము మాత్రమే పరిశుద్ధమైంది కాదు, ఆయన రక్తము కూడా పరిశుద్ధమైందే. యేసు ప్రభు చేసిన మొట్టమొదటి సూచక్రియ ఏంటో తెలుసా? కానాను పెళ్లి విందులో నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. అద్భుతం చేసి ఆయన మహిమను కనబరిచాడు. ఆ కార్యం జరిగినప్పుడు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచరని బైబిల్ సాక్ష్యం చెప్తుంది. నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడ్డాయి. అక్కడేమో ఏదైనా తోటలో మట్టిని ఆదాముగా మార్చాడు, ఇక్కడేమో నీళ్ళని ద్రాక్షారసంగా మార్చాడు. ఈ పునరుద్ధాన దినములో ఆయనను జ్ఞాపకం చేసుకునేటప్పుడు శరీరమును పరిశుద్ధంగా భుజించావు, బాగానే ఉంది. మన పాత్రలోని ఆ ద్రాక్షరసాన్ని కూడా మనం ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుందనంటే అది ప్రభు యొక్క శరీరముగా మార్చబడుతుంది అని నువ్వు నమ్మాలి అని చెప్తున్నా. అసలు ప్రభు యొక్క శరీరం. కొంతమంది ఇంకా ద్రాక్షరసం లాగానే చూసినరే అనుకో, ప్రయోజనం ఏమి ఉండదని చెప్తున్నావు. అసలు అది ఏమైపోద్ది, మనం ప్రార్థన చేసిన తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ అయిపోద్ది, మార్పు చెందుతుంది. అది రక్తమని నమ్మి నువ్వు త్రాగితేనే నీ జీవితానికి ఏమైనా ఆశీర్వాదం అవుతుంది. అది శరీరం అని విశ్వసించి భుజిస్తేనే ఆ విందుశాలలో నువ్వు పాలు పొందిన వాడు అవుతావు. అది నీకు పరిశుద్ధమైన విందు అవుతుంది. నీ ఆధ్యాత్మిక జీవితానికి అది ప్రయోజనం అవుతుంది. ఆ కానాను పెళ్ళులు ఎట్లయితే నీళ్లు ద్రాక్షరసంగా మార్చి వారి అవసరతను దేవుడు తీర్చాడో, ఈ పరిశుద్ధ సంఘములు కూడా దేవుడు చేసే కార్యం ఏంటంటే ఆ ద్రాక్షరసపు పాత్రలోని ఆ ద్రాక్షరసాన్ని అంతటిని కూడా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తన పరిశుద్ధ రక్తంగా మార్చి ఆ ప్రభావం చేత నింపుతాడు. పరిశుద్ధమైనటువంటి 2 వస్తువులు నీ దగ్గరకు వస్తున్నాయి. ఒకటి దేహములాగా వస్తుంది, 2 రక్తములాగా వస్తుంది. హోలీ కమ్యూనియన్ అంటారు, పరిశుద్ధమైనటువంటి కార్యం అన్నమాట. ఇది పరిశుద్ధమైనటువంటి విందు కాబట్టి దాంట్లో కూడా నువ్వు ఎట్లా పాలు పొందాలని అంటే పరిశుద్ధమైనటువంటి స్థితిలో పాలు పొందాలి. ఎన్ని చెప్పినా మనకు ఎట్లుంటుంది అంటే మారతయ్య అయ్యగారు అన్నట్టే ఉంటుంది. అసలు దాన్ని ఏమంటామంటే మనం ఫెయిత్ అని అనాలి. అసలు యేసు ప్రభు దగ్గరికి జనాలు వచ్చినప్పుడు పరిస్థితులు ఎట్లుంటాయో తెలుసా? విశ్వాసపు నడక ఉండాలి. విశ్వాసంతో భక్తి జీవితాన్ని కట్టుకోవాలి. యేసుప్రభు జీవించుచున్న దినాల్లో ఒక 10 మంది కుష్ఠరోగులు వచ్చిండట. యేసు దగ్గర కుష్ఠరోగులు వస్తే యేసు యొక్క మాట అంటాడు, మీరు వెళ్ళి యాజకునికి కనబరుచుకొనుడి అంటాడు. అంతే. యాజకునికి కనబరుచుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? కుష్ఠు ఉన్నోని ఎప్పుడో ఊరు నుంచి వెలుపలకు దోషేస్తారు. మళ్ళీ వాడు కుష్ఠు తగ్గిన తర్వాత యాజకుడు పరిశీలన చేసిన తర్వాతనే వాడు గూడెంలోకి రావాలి. ఒకవేళ వాడు వ్యాధితోటి గూడెంలోకి వచ్చింది అనుకో, వాడిని రాళ్లతో కొట్టి చంపేస్తారు. యేసు ప్రభు దగ్గరకు కొంతమంది కుష్ఠరోగులు వచ్చినప్పుడు యేసు అన్నాడు, మీరు వెళ్ళి యాజకులకి కనబరుచుకొని మీరు శుద్ధులవ్వారు అని చెప్పిండట. చూసుకుంటే ఒంటి నిండా కుష్టే కనబడుతుంది. కానీ వాళ్ళు ఎట్లా నడుస్తుందో తెలుసా? విశ్వాసంతో నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు. అసలు యాజకునికి దగ్గరికి వెళ్ళిన దాకా కూడా ఈ కుష్టు ఉంటుందో పోతుందో అనే డౌట్తోటే పోతూ ఉంటారు. కానీ విశ్వాసించిన వాడు ఎట్లా పోతాడో తెలుసా? యాజకుడు దాకా పోయేసరికి, యాజకుడి దగ్గరికి వెళ్ళేసరికి ఏమైపోతుంది? వీళ్ళ దగ్గర ఉన్నటువంటి కుష్టు కనబడట్లేదు, కుష్టు అంతా కూడా తగ్గిపోతుంది. ఎప్పుడు తగ్గిపోద్ది అంటే విశ్వాసంతో నువ్వు నడుస్తున్నప్పుడు జరుగుతున్న కార్యం అని చెప్తున్నారు. నువ్వు చూసుకుంటున్నావు అనుకో, అదే కుష్టు కనబడుతుందేమో అనుకో, నువ్వేమి నడవనట్టు అంటే విశ్వాసపు నడకలో నువ్వు పాలివాడు అయినట్టు కాదు. అసలు కంటికి కనిపించే వాటిని కాదు, దేవుని యొక్క మాటను నమ్మి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు. ఒకవేళ వెళ్ళిన తర్వాత గినక యాజకుడు ముందు నిలవబడ్డప్పుడు గినక కుష్టే ఉందనుకో ఏం శిక్ష వస్తుంది? అప్పుడు వాడిని రాళ్లతో కొట్టి చంపేసేటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితి వస్తుందని తెలిసి కూడా ఆయన మాట ఇచ్చాడు అంటే దానిని నెరవేర్చుటకు సమర్థుడని నమ్మి మీరు శుద్ధులైరి అన్నాడు. అంతే, మేము శుద్ధులమని చెప్పేసి వెళ్ళిపోయారు. యాజకుడు ముందు నిలబడేసరికి దేహంలో ఏ ఆనవాళ్ళు కనిపించట్లేదు. దాన్ని విశ్వాసపు నడక అని చెప్తారు. అసలు అది యథార్థంగా దేవుని వెంబడించడం అంటే అది కంటికి ఏది కనిపించినా కూడా నా దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి దాన్ని నేను నిలవబెట్టుకోవాలన్నాడు. అట్లనే కానాను పెళ్లి విందులు కూడా అట్లా ముంచి తీసుకుని పోయిన మాట ఉంది కదా, ఒకసారి అది కూడా చదవండి. అది కూడా చదివితే ఎలాగూ జరుగుతుందో అద్భుతం చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయాన్ని మీరు ఒకసారి గమనించినట్లయితే లేమి కలిగినటువంటి స్థితి కనిపిస్తుంది, ద్రాక్షరసం అయిపోయినటువంటి స్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆ అక్కరను దేవుడు తీర్చడానికి ఇష్టపడ్డాడు. 2వ అధ్యాయము
2వ అధ్యాయం 7వ వచనం, ఆ బాణలు నీళ్లతో నిలుపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చును, ఆ నీళ్లు ముంచిపోయిన పరిచారకుడికే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయిన గనుక అని ఉందట. ఆ బాణంలో ఉన్న వాటన్నిటిని కూడా ముంచి తీసుకొని పోతున్నారు అంతే. తీసుకుని పోతున్నప్పుడు ఆ పాత్రలోకి వచ్చేసరికి ఆయన ఏమైపోయిందంటే ద్రాక్షారసం అయిపోయింది. వాళ్ళందరూ చక్కగా ద్రాక్షరసమే తాగారు. కానాను విందులో ద్రాక్షరసం తాగినోడు ఎంత విశ్వాసంతో తాగుతాడో, ఇప్పుడు నీవు నేను కూడా అంత విశ్వాసముతో అది ప్రభు రక్తమని భుజించాలి, ప్రభు రక్తమని పానము చేయాలి. ఆ విశ్వాసముతో పాలు పొందినప్పుడు నువ్వు యోగ్యంగా పాలు పొందిన గుంపులు చేర్చబట్టడానికి దేవుడు ఏమైనా కృప చూపిస్తాడు. ఆ పరిశుద్ధమైనటువంటి దేహము, ఆ పరిశుద్ధమైనటువంటి రక్తం ఏం చేస్తుందనంటే ఈ దేహము అనేటువంటి ఆలయాన్ని పరిశుద్ధతలు స్థిరపరచడానికి ప్రభు కృప చూపిస్తాడు. అప్పుడు కానీ నీ దేహం ఏం కాదనంటే అదొక పరిశుద్ధతకు ఒక ఆలయము కాదు, ఆలయం కాదు. చాలాసార్లు ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పట్లో మంచి సహవాసం ఉండేది. బల కార్యక్రమం జరుగుతున్నప్పుడు మన వాళ్ళందరూ ఎవరి పని ఆలయ చేసుకునేటోళ్ళు కాదు. పల్లెటూర్లు అంటే ఎట్లుంటాయి కదా సార్, ఎవరి పని ఆలయ చేస్తూ ఉంటారు. అట్లా ఒక చక్కని ప్రార్థన జరుగుతూ ఉంది. బల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే అప్పట్లో నాకు తెలిసినటువంటి ఒక జత పనివాడు ఉండేటోడు పేతురు, పాపం కళ్ళు లేవు ఆయనకి. ఊరు వాళ్ళకి అర్థం కాదంత తొందరగా అనుకున్నాం. కానీ ఇక్కడ నేను ప్రార్థన చేస్తా ఉన్న శరీరానికి రొట్టెని ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది నీ శరీరము అని చెప్పి నేను ప్రార్థన చేశా. తర్వాత ద్రాక్షరసపు పాత్రను ఎత్తి ప్రార్థన చేసి ఆరాధన అంతా అయిపోయిన తర్వాత పిలిచిరు. నన్ను పిలిచి, బాబు ఏదో ఇచ్చినవి ఏంటి అని అడిగింది. అది అంటే ఏంటి అని అడిగారు. అది యేసయ్య యొక్క శరీరం, యేసయ్య యొక్క రక్తం అని చెప్పిన. ఎందుకు ఆ మాట అడిగామని అడిగితే ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఆయనకు కళ్ళు కనబడవు కానీ మనం ప్రార్థన చేస్తుంటే రొట్టెని ఇట్లా ఎత్తి పట్టి ప్రార్థన చేస్తూ ఉన్నా. అది విరుస్తున్నప్పుడు ఏమైపోతుంటే యేసయ్య శరీరంలాగా మార్చబడుతున్నట్టు కనబడుతుందట ఆయనకి. ద్రాక్షరస పాత్రను పైకెత్తి ప్రార్థన చేస్తుంటే పైనుంచి అట్లా రక్తపు చుక్కలు అందులో పడుతున్నాయట. ఏదో రక్తపు చుక్కలు అందులో పడుతున్నాయి గారు, మరి ఏం వేశారంటే నేను వేసింది ఏం లేదయ్యా, పైనుంచి దేవుడే వేశాడు. అది రక్తం అని నమ్మాలి. అదృశ్యమైన కన్నులకు అట్లా కనబడుతున్నాయి. కానీ మనం ఎంత నమ్మకం లేకుండా దాంట్లో భుజించినా పానం చేసిన ఏముండదంటే ఆశీర్వాదం ఉండదు. ఆ పరిశుద్ధమైన దాంట్లో నువ్వు ఎప్పుడు పాలు పొందుతావో నీ దేహం ఏమైపోతుందో తెలుసాయిగా, దేవునికి ఒక నివాస స్థలం అయిపోతుంది. అప్పుడు నీ దేహమే దేవునికి ఒక ఆలయం అవుతుంది. అప్పుడు దేవుడు నివసించడానికి యోగ్యమైనటువంటి స్థలం అవుతుంది. అది భుజించటానికంటే ముందు ఏం చేయాలంటే శరీరము పరిశుద్ధమైనది కాబట్టి, రక్తము పరిశుద్ధమైనది కాబట్టి భుజించేవాడు కూడా ఎట్లుండాలి, ఇప్పుడు పరిశుద్ధుడై ఉండాలి. అట్లాంటి పరిశుద్ధమైనటువంటి స్థితిలోకి నీవు నేను నడవాలి. కాబట్టి కొద్దిసేపు ఏం చేసుకుంటామంటే మనం విమర్శ చేసుకోవాలని చెప్తున్నాం. పాలు పొందే ముందు గడిచిన వారాన్ని అంతటిని ఒకసారి పరిశీలన చేసుకోవాలి. తెలిసి తెలియక అన్యాయంగా అయోగ్యంగా ఏవైనా కొన్ని పనులు జరిగితే, కొన్నిసార్లు మాటల్లో తప్పిపోవచ్చు, కొన్నిసార్లు చూపుల్లో తప్పిపోవచ్చు, ఏదైనా విషయంలో కొద్దిగా అభ్యంతరాలు జరిగితే వాటన్నిటినీ దేవుని ముఖ కాంతిలో మన ప్రతి దోషమును, రహస్య పాపాన్ని కూడా ఒప్పుకుంటూ ఉండాలి. ఒప్పుకున్న దాన్ని విడిచిపెడుతూ ఉండాలి. ఆ విడిచిపెట్టిన దాన్ని దూరపరుచుకొని పరిశుద్ధుడిగా నిన్ను నీవు తీర్మానం చేసుకున్న తర్వాత ఆయన పరిశుద్ధ విందుశాలలో మనం అడుగుపెట్టి దేవుని దీవెనల చేత నింపబడాలి. అది దేవుడు చెప్పినటువంటి పద్ధతి. అప్పుడు ఈ పని గొప్పది అవుతుందని చెప్తున్నారు. సొలొమోను మందిరాన్ని కట్టిన పని గొప్పదే, కానీ ప్రతి పునరుద్ధరణ దినం మనం చేస్తున్న పని ఏంటో తెలుసా? ప్రతి దేహమును దేవునికి ఒక ఆలయములాగా మార్చడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. నీ దేహము దేవునికి నివాస స్థలంగా ఉండాలనంటే నీలో హేయమైన వాటిని తీసేయాలి, పాపమైన వాటిని తీసేయాలి, దేవునికి అయిష్టమైన వాటన్నిటిని తీసేయాలి. పరిశుద్ధతకు సంబంధించిన ప్రతి దానిని మనలో మనం చేర్చుకోవాలి. అందులో భాగంగా ఆయన దేహమును, ఆయన రక్తం ఎప్పుడైతే మనలో నిండారులుగా ఉంటుందో అప్పుడు దేవుడు నిన్ను కూడా పిలుస్తాడు. అప్పుడు నువ్వు పరిశుద్ధుడు అని పిలవాలి. విచిత్రం ఏంటంటే దేవుని పరిశుద్ధులకని సంఘానికి పెట్టిన పేరు ఏందో తెలుసా? మనందరికి ఫుల్ పేర్లు ఉన్నాయి. అసలు అందులో ఒక పేరు ఏంటంటే కొరింథీలోనున్న దేవుని సంఘము నాకు అనగా దేవుని పరిశుద్ధులకు అని ఉంటుంది. మళ్ళీ మనందరికి పరిశుద్ధ సంఘం అని ఒక పేరు ఉండబట్టే, మనల్ని పరిశుద్ధుడు అని పిలువబట్టే. కొన్నిసార్లు మనల్ని పరిశుద్ధుడు అంటే మనకే డౌట్ వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉండబట్టే. ఎట్లా పరిశుద్ధుడు అవుతావు బిడ్డ నువ్వు అని అడిగితే, నేను ఎందుకు పరిశుద్ధుని అవుతానంటే నీతి కార్యములు చేసినందుకు కాదు నేను పరిశుద్ధుని అయ్యేది, పరిశుద్ధత అనే వస్త్రాన్ని నేను ధరించుకున్నాను కాబట్టి. అసలు క్రీస్తే నా పరిశుద్ధత కాబట్టి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనాన్ని చూడండి ఒకసారి. 1 కొరింథియన్స్, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలని రాయబడినది నెరవేరున్నట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయను అని ఉన్నది.
నా జ్ఞానం ఎవరనంటే క్రీస్తే. ఎందుకు నేను జ్ఞానవంతునంటే నాకేదో విద్య తెలిసినందుకు కాదు, యేసు నాతో ఉన్నాడు కాబట్టి, యేసే జ్ఞానము కాబట్టి నేను ఇప్పుడు ఏమైపోతా? జ్ఞానవంతుని అయిపోతా. భక్తి కార్యాలు చేసినందుకు పరిశుద్ధుని కాదు, నేను ఏ పాపం చేయలేదు కాబట్టి నేను పరిశుద్ధుని చెప్పుకోవటం కాదు. నా పరిశుద్ధత ఎవరట? ఆయనే మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునయను. ఎవరు క్రీస్తును అంగీకరిస్తారో, ఎవరు క్రీస్తును భుజించి పానము చేస్తారో, ఎవరు క్రీస్తును ధరించుకుంటారో వారందరూ ఏమైపోతారంటే పరిశుద్ధులు అనేటువంటి పేరుకి యోగ్యులవుతారు. కాబట్టి అందుకు నీవు పరిశుద్ధులు అవుతున్నావు అని చెప్తున్నా. పరిశుద్ధమైన దాన్ని భుజిస్తున్నావు కాబట్టి నువ్వు పరిశుద్ధులు అవుతావు. దాన్ని యోగ్యంగా పాలు పొందితేనే ఆ దీవెనలు, ఆశీర్వాదాలు మనం పొందుకోవటానికి కృప చూపించబడతాం. అట్లా భుజించినప్పుడే ఈ దేహం ఏమైపోతుందంటే దేవునికి ఒక నివాస స్థలం అయిపోతుంది. తర్వాత అందరూ అనాలపు. ఇప్పుడు ఇందులో ఏమేమి ఉన్నాయి? ప్రభు యొక్క శరీరం భుజించినావు, 2 ప్రభు యొక్క రక్తాన్ని పానం చేస్తావు. ఇంకొక ఐటెం రావాలి. ఏంటి ఐటమ్ అని అంటే శరీరము, ప్రాణము, ఆత్మ 3 ఉండాలిగా. ఇప్పుడు శరీరం అయిపోయింది, ప్రాణం అనే రక్తం వచ్చేసింది, ఆత్మ ఎప్పుడు వస్తుందంటే ఈ కార్యము యోగ్యముగా చేసేప్పుడు దేవుని ఆత్మను నువ్వు అడిగినప్పుడు అప్పుడు క్రీస్తు యొక్క సంపూర్ణమైనటువంటి పోలిక నీలోనికి రావడానికి ప్రభు కృప చూపిస్తాడు. ఇక అయోగ్యంగా పాలు పొందినవి అనుకో, ఈ దేహము దేవునికి ఆలయం సంగతి తర్వాత. దేవుడు అంటాడు, ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు. ఇది ఎట్లా పాడైపోతుంది నీకే తెలుసు. అసలు నీ చూపుల ద్వారా పాడు చేసేటువంటి వ్యక్తులు ఉన్నారు, చూసి పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. అవ్వమ్మ ఆ పండును చూసి అని ఉంది అంతే. అవ్వమ్మ ఎందుకు చూసింది ఆ పండుని అంటే ఏం కళ్ళు బాగున్నాయట. ఎందుకు చూసినావమ్మ అంటే అది ఆకర్షణీయంగా ఉందట, ఆ పండ్లు చూడుటకు రమ్యమునై ఉండుట చూసి అని ఉందట. చెప్తున్న అందంగా ఉన్నదాని వెనక ఎక్కడెక్కడ చోట ఒక ప్రమాదమే ఉంటుంది. అసలు గులాబీ చాలా అందంగా ఉంటుంది, దాని చుట్టే ముళ్ళు ఉంటాయని చెప్తున్నా. అసలు అందంగా ఉందనంటే ప్రమాదం పొంచి ఉంటుంది, అది అందముగా ఉండుట చూసి అన్నది చూసిన కంచి తినాలని ఆశ పుట్టింది, తిన్నదాకా మనసు ఊరుకోలేదు, పాపంలో పడిపోయింది. అసలు కన్నులతోటే పాపం. ఇక లోకానంతటి మనం చూసి గది చేసేది పాపాలు. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను చూడకుడి అంటాడు. ఈ కన్నులతోటి ఈ దేహము పాడైపోతుంది. నీ దేహమును ఆయాసపరుచుకునే దాన్ని దేనిని కూడా నువ్వు ఏం చేయొద్దనంటే అసలు నువ్వు అంగీకరించొద్దని చెప్తాను. అసలు త్రాగితే పేడిపోతాం. 10 మంది సిగరెట్ తాగుతారు, సిగరెట్ తాగితే కూడా దేహమే పాడైపోతుంది. మందు తాగిన దేహం పాడవుతుంది, అతిగా తిన్నా కూడా దేహం పాడైపోతుంది. ఏదైతే నీకు ఆయాసకరంగా ఉంటుందో నీ దేహానికి వాటన్నిటిని ఏం చేస్తూ ఉండాలా? తీసేస్తూ ఉండాలి. కొంతమంది ఏమన్నా మానవాన్ని అనుకో లాజిక్లు మాట్లాడతారు. ఇక ఆ మధ్యలో ఒక ఆయన బిల్లీ బ్రో గారి దగ్గరకు వచ్చిండట. బిల్లీ బ్రో గారి దగ్గరకు వస్తే వాళ్ళు పెద్ద చదువుకున్న వాళ్ళు కాదు, దేవుని చేత వాడపడుతున్నటువంటి అభిషక్తులు. బిల్లీ బ్రో గారు పల్లెటూళ్ళు తిరిగి ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ సుట్ట తాగేటోడు కూడా కనబడ్డాడట. కనబడితే ఆయనకి చెప్పినాడు, బాబు సుట్ట తాగొద్దని అన్నాడట. అనగానే మనోళ్ళు అడిగి ఫస్ట్ మాట ఏంది, ఎక్కడుంది బైబిల్ అని అడగం. చక్కగా అడుగుతాను, బైబిల్ యాడ్ ఉంది సార్, సుట్ట తాగొద్దని యాడ్ ఉందని అడిగిండట. మరి అసలు ఇందులో చూపిద్దామంటే నిజంగా ఇందులో లేదా, సుట్ట తాగొద్దని ఉంటే మంచిగానే చెప్పేటోళ్ళం. అప్పుడు బిల్లీ బ్రో గారు పెద్ద చదువుకోపోయిన దేవుని ఆత్మచేత ఏం చెప్పాడో తెలుసు ఆయన, సుట్ట తాగొద్దని ఇందులో యాడ లేదు కానీ దేవుడు ఈ కన్నులను ఎందుకు ఇచ్చిందని అడిగిండట. చూడటానికి అన్నాడట. ఈ ముక్కును ఎందుకు ఇచ్చింది అన్నాడట. శ్వాస తీసుకోవటానికి అన్నాడు. చెవులు ఎందుకంటే మాటలు వినటానికి అన్నాడు. నోరు ఎందుకంటే మాట్లాడటానికి, తీరటానికి అన్నాడట. నువ్వు పొగ తాగటం దేవుని చిత్తమైతే నీకు ఒక పొగొట్టం ఉండాలని అన్నాడట. గొట్టం ఉందా నీకు? పైన ఒక పొగొట్టం ఏమైనా పెట్టిండా అని అడిగిండట. పెట్టలేదన్నాడు. పెట్టకపోతే తాగొద్ది. ఇక చూడటానికి కళ్ళు ఇచ్చిన దేవుడు, మాట్లాడటానికి నోరు ఇచ్చిన దేవుడు, నువ్వు పొగ ఆగాలని ఆయన చిత్తంలో ఉంటే నీకేం పెట్టేటోడు? నెత్తిపైన ఒక పొగొట్టం పెట్టేటోడు. గొట్టం ఉంటే తాగన్నాడట. ఉన్నదా వానికి? పొగొట్టం లేకపోయేసరికి వాడు అనుకున్నాడు ఇది ఇక్కడ గోలస్. ప్రతి అవయవము దేని దాని పని కొరకే కదా ఉన్నది. ఆ పని నిమిత్తం ఇచ్చిండు. నువ్వు తాగటం దేవుడి చిత్తం అయితే ఖచ్చితంగా ఏముండేది, నీకు ఆ పొగను తీసి మళ్ళీ బయటికి పంపడానికి ఒక మార్గం ఇచ్చేటోడు. అది ఇలేదు కాబట్టి బిడ్డ నువ్వు సప్పుడు చేయకుండా మానే అన్నడట. అంతే. మళ్ళీ చేసేగాక మనం ఏం చేస్తాడు, దానికి అనుకూలంగా మళ్ళీ ఏడ ఉంది అని అడిగినవి అనుకో, ఇక చాలా ఇబ్బంది పడుతున్నాడు. మారే మనసు లేనోడు ఇట్లాంటి కఠినమైన మాటలు మాట్లాడుతాడు. దేని వలన నీ దేహము పాడైపోతుందో చూసుకోండి. అసలు విచిత్రం అనిపిస్తుంది. గింత మొట్టమొచ్చి ఒక చిన్న మచ్చబడ్డది అనుకో, నిద్రపోరు మనోళ్ళు. ఇక అసలు ఇప్పుడు దాన్ని ఎట్లా రిమూవ్ చేయాలా అంటూ ఏమవుతుందంటే వద్దు తీసేయాలి. దేహం మీద ఒక చిన్న మచ్చబడితే తట్టుకోలేకపోతున్నావు, నీ దేహానికి ఏదైనా ఇబ్బంది అయితే తట్టుకోలేకపోతున్నావు కదా. అసలు పరిశుద్ధ విందులోకి పోయేటప్పుడు నీ దేహంలో ఉన్నటువంటి మలినాలు ఒకసారి చూడచ్చు. ఒకసారి ఆయన కన్నులను వెలిగించి మనల్ని మనం చూపించుకోగలిగితే అప్పుడు తెలుస్తుంది మనకి ఎన్ని మచ్చలు ఉండేవి అనేది. అందం లేదన్న లోపం వస్తే తట్టుకోలేకపోతున్నావు, కానీ బల ముందుకు వచ్చేసరికి ఏం చేయాలంటే ఆ పరిశీలనే చేసుకోవాలి. ఒకసారి
ఎంత ఆయాస్కరంగా నీ జీవితంలో బలం తీసుకోవడానికి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయని పరిశీలన చేసుకో. ఏది చేస్తే నీ దేహానికి ఆయాస్కరం, మాట అయినా, చూపైనా, ఆలోచన అయినా, తలంపైనా, క్రియలైనా, నడతలైనా ఒకసారి పరిశీలన చేసుకుని, ప్రభువా నీ ముఖ కాంతుల్లో ఉన్న ప్రతి దోషమును, రహస్య పాపములు కనబడుతున్నావు అనాలి. ఆ పశ్చాత్తాపం మనకి ఎందుకు రావట్లేదంటే దేవుణ్ణి చూసే కన్నులు రాలేదు కాబట్టి. ఎట్లుంటుంది వ్యక్తుల యొక్క మానసిక వైఖరి అని అంటే, ప్రతోళ్ళు పక్కన వాళ్ళకి చెప్పమంటే బ్రహ్మాండంగా చెప్తారు. పాపాలు వాడు మంచిగా లేడన్న, వాడి చూపు మంచిగా లేదన్న, వాడి మాట మంచిగా లేదన్న, వాడు యథార్థవంతుడు కాదు, ఎన్ని బాగా వస్తూ ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తాయి అంటే దేవుని చూడట్లేదు కాబట్టి ఎన్ని మస్తు లోపాలు కనబడతాయి. పక్కన లోపాలు కనబడ్డంత ఈజీగా మనే కనబడం. కొంచెం కన్ను వంకర ఉందంటే అట్లుండే స్టైల్ అంటాం మనం. మన దాకా వచ్చేసరికి ఏంటంటే ఏందిరా జుట్టు కొద్దిగా ఎట్లున్నదంటే అట్లుండే స్టైల్ అని పోతే వంకరం కూడా మళ్ళీ ఏదో ఇంకొక ఘనతలాగా చెప్పుకునేటువంటి స్థితిలో మనం చెప్పుకుంటూ అంటాం. దేవుని చూడని వాడే పక్కనోడు లోపాలను చూస్తూ ఉంటాడు. కానీ దేవుని చూసిన వాడు ఏం చేస్తాడో తెలుసా, పక్కనోడు లోపాలు చూడలేడు. ఏం చూసుకుంటే వాడి లోపాలే కనిపిస్తాయట. యాకోబు ఎబ్బూకు రేవు దగ్గర పెరుగులాటినంతే. అప్పటిదాకా ఉన్నటువంటి పరిస్థితులు వేరు. దేవుణ్ణి చూసిన తరువాత అన్న మీద ద్వేషమైంది, అన్ని పోయి ఒకే ఒక మాట అంటాడు, నీ దాసుడను అని అంటాడు. అంతే, నేను నీ దాసుడను అన్న. ప్రభువా అని అన్నని పిలిచి 7 సార్లు సాష్టాంగపడి ఆ అన్నడు ఎవరిని చూస్తున్నాడు, దేవుణ్ణి చూస్తూ ఉన్నాడు. దేవుణ్ణి చూస్తూ ఉన్నాడు. అననీయ భక్తుడు ఉన్నాడు. పౌలు, అననీయ, దేవుడు ముగ్గురు కలిసినటువంటి సందర్భం కనబడుతుంది అపోస్తుల కార్యం 5. అప్పుడు ఉన్నటువంటి మాట, అననీయ అంటాడు దేవునితోటి, ఇతడు నీ నామమున ప్రార్థన చేయి వారందరినీ హింసించుచున్నాడు అని అప్పటిదాకా ఆ మాట అన్నాడు. ఎప్పుడైతే అననీయ దేవుని చూశాడో, పౌలు కనబడ్డ ఎవడన్నాడో తెలుసా, సౌలా సహోదరుడా అని పిలిచి ఆయనను కౌగిలించుకున్నాడు. దేవుణ్ణి చూచిన కన్నులతోటి లోకాన్ని చూడట్లేదు. దేవుని చూసిన కన్నులతోటి నీ దేహం నీకు ఎట్లా కనబడుతుంది అంటే, నీలో ఉన్న లోపాలే నీకు కనబడతా ఉన్నాయి. దేవుని యొక్క సహవాసం నీకు జరిగే ఒక గొప్ప మేలు ఏంటంటే, ఒకసారి దేవుని చూసిన తర్వాత నువ్వెంత యోగ్యంగా లేవో నీకు అర్థమైందని చెప్తున్నా. అసలు ఎప్పుడు సైతాన్ని చూసేటోడికి ఏమైందంటే పక్కనోడి పాపాలే కనబడుతుంది. వాడు చక్కగా లేడు, వీడు చక్కగా లేడు అన్నాం అనుకో, అప్పుడు అనిపించింది అనమాట వీడికి ఇంకా దేవుడు పరిచయం ఉన్నట్టు లేదు అనేసి. ఎవడో లోపాల సంగతి తర్వాత చూడొచ్చు, కానీ ముందు ఏం చూడాలంటే ముందు మనది మనం చూసుకోగలగాలి. దేవుని ముఖ కాంతిలోనే ఏం కనబడుతుందంటే, మన ప్రతి దోషమును, రహస్య పాపములు కనబడతాయి. వాటన్నిటిని ఏం చేయాలనంటే ఒక్కొక్కటిగా ఒప్పుకొని దేవుని దగ్గర నుంచి కడిగేసుకోవాలి. ఆ శుద్ధి చేసుకునేటువంటి కార్యమే, ప్రతి పునరుద్ధాన దినం జరిగే కార్యమే ఈ పని బహు గొప్పది అని చెప్పాలన్నమాట. డబ్బులు దాచుకున్నట్టు, బంగారం దాచుకున్నట్టు కొంతమంది ఏంటంటే పాపాలన్నింటినీ దాచుకుంటాను. ఇక మరి ఏం అమ్ముకుందామనో నాకైతే తెలియదు, కానీ ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఏం కష్టమవుతుందా అంటాను. అసలు ఎప్పటిదాకా విడిచిపెట్టావు తెలుసా, ఒక దెబ్బ పడ్డదాకా విడిచిపెట్టాం. అసలు కొంతమంది దాక్కుంటూ కూడా ఏం కాదు, అన్నీ మంచిగా ఉన్నాయి కదా, ఏం కాదు అని అంటాను. అసలు ఎట్లుంటుందనంటే, పాతకాలపు రోజుల్లో మామిడి తోటలు ఉంటాయిగా, ఈ మామిడి తోటలు ఉంటే కోతికున్నట్టు లక్షణం ఏంటంటే తినదు, అట్లానే చెట్టు కుంచదు, కోసిద్ది, సగం తినిద్ది, కింద పడేసిద్ది. అరే నువ్వు కడుపు నిండా తిన్నా ఏమన్నా ఆశీర్వాదం అంటే అదే ఉండదా. చెట్టు మీదకి ఒక్కసారి ఊపింది అనుకో 10 కాయలు కింద పడతాయి. తినే ఒక కాయ కోసుకొని తినరాదు, ఉపయోగం ఉండదు. తోటల మీద చాలా నష్టం కలుగుతుంది. అట్లాంటి కోతులను పట్టుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారని అంటే, బొంగలు ఉండేవి పాతకాలపు రోజులు, సొరకాయలాగా పొడుగ్గుంటుంది, చివరికి గుండ్రంగా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే, కోతి చూడుస్తా ఉండగానే దాంట్లో కొన్ని పల్లీలు వేస్తారట. పల్లీలు ఇట్లా నలిపి దాన్ని చూస్తుంటే ఇట్లా పోసింది అనుకో, ఇక అది చూసేసిద్ది. చూడగానే దాన్ని అక్కడ తగిలిస్తారట. తగిలిగానే ఇది ఆటెక్కి ఆ బొంగలో చేయబెట్టింది. బొంగలో చేయబెట్టని పల్లీలు తగులుతూ ఉంటాయి. లోపల తగలంగానే అట్లా ఒకసారి పిరికిడ పట్టింది. ఇక పిరికిడ పెట్టి బయట గుంజితే రాదు. ఇక అసలు వాడు చిన్నగా ఇక కర్ర అన్ని చదురుకొని కర్ర తీసుకొని వచ్చినా కూడా అది కదలదు. ఎందుకంటే గుంజుతుంటే బొంగతో సాగుతుంటుంది. బొంగ గట్టి ఉంటుందిగా, ఎంత గుంజినా చేయరాదు. వాడు వెనక నుంచి వచ్చి కర్రతో ఒక్కటి అరిసింది అంటించింది అనుకో, ఎమ్మట చెయ్యి వచ్చేసింది. ఒక్కటే దెబ్బకి చెయ్యి రాగానే మళ్ళీ చెట్టు మీదకి ఎక్క ఆలోచన చేస్తుంది. ఇప్పటిదాకా గుంజినా రాలేదు, ఒక దెబ్బ పడగానే వచ్చింది. ఎట్లొచ్చిందని దానికి అర్థం కావట్లే. ఎట్లొచ్చింటుందంటే, పల్లీలు పట్టుకున్నంతసేపు చెయ్యి బయటికి రాదట. బొంగ కదా పొడుగు, ఇట్లా పోతేనే చేయొస్తుంది. ఇట్లా పిరికిడి పడితే మళ్ళీ బయటికి రాదు. ఎప్పటిదాకా పట్టుకుని ఉంటావు, వాడు వచ్చిందాకా పట్టుకుంటాడు. లోపల భయం అయితేనే పట్టుకునే ఉంటావు. కానీ అరే వాడు వస్తుండు, వీటిని వదిలిపెట్టి పోదామన్న మైండ్ రావట్లే. కానీ దెబ్బ పడగానే ఏమైందంటే ఆటోమేటిక్గా పల్లీలు చేతులు వచ్చిపోయాడు. పల్లీలు పోగానే ఏమంటే చేయి బయటకు గుంజేసిందట, వచ్చేసిందట. మర్మం అది. దానికి మర్మం ఎట్టుందో మనం కూడా ఎన్నిసార్లు బతిలా అన్న కూడా ఏం కాదు అయ్యగారు, ఏం కాదు, ఏం కావట్లేదు కదా, ఏం చేసినా ఏం కావట్లేదని నువ్వు అనుకుంటున్నావు కదా. అట్లనే మనకు కూడా ఒక రోజు ఒక దెబ్బ పడుతుంది. ఆ దెబ్బ పడ్డప్పుడు మళ్ళీ మానాల్సిన పరిస్థితి దాకా తెచ్చుకోవద్దు. విధేయత అంటే అది కాదు.
దేవునికి అయిష్టమైన వాటన్నిటిని ఏం చేస్తూ ఉండాలా? తీసేసుకుంటూ ఉండాలి. అయిష్టమైన వాటన్నిటిని కూడా తీసేసుకొని ఏవునేట యోగ్యునిగా ఉండేటట్టు మన భక్తిని చేసుకోవాలి. ఏది చెరుపుతుందో నీకంటే నాకంటే మనందరికంటే ఎక్కువ నీ గురించి నీకు కాకపోతే ఎవరికి ఎక్కువ తెలుస్తుంది అని అంటున్నా. నీలో ఉన్న లోపాలు నీకే తెలుస్తాయి. ఇంకో ఈ వల్ల నేను చెడిపోతున్న ప్రభావ. కొంతమంది నోటుని కాసుకోలేరట. ఎంతసేపు మాట్లాడి అసలు ఏం మాట్లాడుతున్నాం అన్నది కూడా తెలియదు. ఇష్టానుసారంగా మాట్లాడి కుటుంబాలు పాడైపోయే, జీవితాలు పాడైపోయే, మాట్లాడకూడని చెప్పి మాట్లాడి కూడా చాలా పెద్ద పెద్ద అనార్థాలు జరిగిపోయేటువంటి పరిస్థితి. నీ పెదాలను కాల్చుకోవాలంతే. యెషయా పెదాలను దేవుడు కాల్చినట్టు నీ పెదాలను కూడా కాల్చమని ప్రార్థన చేస్తే నోరేమన్నా అదుపులోకి రావడానికి అవకాశం ఉంటుంది. కొంతమందికి ఎప్పుడు ఇనుడే, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు వినటం ఉంటుంది కదా, వినటం వల్ల మళ్ళా చెడిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కొంతమంది చూడటం వల్ల చెడిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇట్లా వ్యక్తిగతంగా ఒకసారి పరిశీలన చేసుకొని నీ జ్ఞానేంద్రియాలు కానీ నీ కర్మేంద్రియాలు కానీ ఎక్కడ నీ పరిశుద్ధమైన జీవితానికి ఆటంకంగా ఉన్నాయో వాటన్నిటిని ఒకసారి ప్రభు దగ్గర ఒప్పుకొని, యేసయ్య వీటన్నిటిపైన నాకు జయ జీవితం దయచే ప్రభు నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అప్పుడు దేవాతి దేవుడు నీ జీవితం నుంచి వాటన్నిటిని కూడా తొలగించి వేస్తాడు. ఈ దేహాన్ని పరిశుద్ధమైన వాటితోటి నింపి దేవునికి నివాస స్థలంగా నువ్వు మార్చుకోగలిగితే అప్పుడు దేవుడు అంటాడు అనమాట, ఈ దేహము దేవునికి ఆలయము, ఈ పని గొప్పది. ప్రతి పునరుద్ధాన దినం ఇన్ని గుడులు కట్టాలన్నమాట. ఇప్పుడు మనం అసలు నిన్ను దేవునికి ఒక ఆలయంలాగా మార్చాలి. వచ్చిన వాళ్ళందరినీ దేవునికి ఒక ఆలయంలాగా సమర్పించి దేవుని అందులో ప్రతిష్ఠించే కార్యక్రమే పరిశుద్ధ పునరుద్ధాన దినం జరిగేటువంటి కార్యం. కాబట్టి లోపముతో పాపముతో ఆ సన్నిధిని వదిలిపెట్టి మనం పోకుండా సమయం ఉన్నప్పుడే వీటన్నిటిని కూడా మనం జ్ఞాపకం చేసుకొని సద్వినియోగపరచుకోవాలటువంటి చక్కని దేవుని ఆలయంగా దేవుడు మన బ్రతుకులను మార్చున్నట్లుగా రండి మనం ప్రార్థించుకుందాం. అందరూ తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభు పక్షంగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం.